హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, హ్యాపీ మండే అండి. ఈరోజు మనకు వీడియో లేట్ అయిపోయింది. అంటే వీడియో షూట్ చేయడానికి వీలు పడలేదన్నమాట. అందుకని నాకు టైం దొరికినప్పుడల్లా షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఓకే, ఈరోజు వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే ఇది పార్ట్ 2. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వచ్చేసి ఉంటారు. ప్లేలిస్ట్లో పెడతానండి. లవ్ స్టోరీ పార్ట్ 1, పార్ట్ 2 ఎన్ని ఎపిసోడ్లు అయినా మొత్తం ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి. ఓకేనా? పార్ట్ 1 ఎవరైతే ఆదరించారో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు నిజంగా కాకపోతే మన ఛానల్ గురించి నాకు తెలుసు కదా, ఎవరైతే మనల్ని సబ్స్క్రైబ్ చేశారో, మనకు సబ్స్క్రిప్షన్ ఎవరైతే ఇచ్చారో నాకు తెలుసు కదా. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, అమ్మ వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ చాలామంది ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో, షార్ట్స్ ఇలా పెట్టగానే ఇలా ఒక 10,000 పీపుల్ వెళ్తారండి, ఒక 100 లైక్స్ వస్తాయండి. బట్ వాళ్ళందరూ కూడా న్యూగా వచ్చేటువంటి వాళ్ళే. ఎవరైతే వీడియో ఓపెన్ చేసి వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు మాత్రము మన ఛానల్ సబ్స్క్రిప్షన్ ఇచ్చినటువంటి వాళ్ళే. అంటే అదర్స్ ఇంకా మనల్ని వీడియోస్కు వచ్చేస్తలేరండి. అదే షార్ట్ పెడితే షార్ట్ అయితే 10,000లో పోతుంది, షార్ట్ లైక్స్ కూడా 100 లైక్స్ వస్తున్నాయి. బట్ వీడియోని ఆదరించేటువంటి వాళ్ళకి లవ్ స్టోరీ అనగానే వాళ్ళకి నచ్చదేమో అని చాలా భయపడ్డాను. అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎలా తీసుకుంటారో. మనం ఇంకా డ్యాన్స్ పెడతాము, ఇవన్నీ పెడతాం కదా. లవ్ స్టోరీ అంటే ఇంకా ఏదైతే థాట్ ఉంటుందో జనాలలో అది ఉండి, అమ్మ వాళ్ళు నన్ను కోపడతారేమో, ఫ్రెండ్స్ నన్ను కోపడతారేమో, ఏంటి అవసరమా ఇప్పుడు లవ్ స్టోరీ అవసరమా, తన ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ అని పెట్టి ఏం చేసుకుంటుందో ఈ అమ్మాయి ఛానల్ అని వాళ్ళు భయపడతారేమో. అసలు ఆ యొక్క వీడియో క్లిక్ చేసి వీడియో లోపలికి రావడానికి కూడా ఇబ్బంది పడతారేమో అని చాలా భయం వేశాను. బట్ 100% నేను స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ కొంచెం చూస్తే కదా, అసలు ఫస్ట్ వీడియో క్లిక్ చేసి వీడియోలో ఏముంది, తను ఏం పెట్టింది చూస్తే కదా తెలుస్తుంది అని. మనము మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా మంచి రీచ్ వస్తుంది అని నేను డేర్ చేశానండి. ఇంకొకటి, వీడియో పెట్టగానే లవ్ స్టోరీ అనగానే అందులో ఒక 2 minutes వరకు నేను అంటే సైడ్ వాయిస్ ఇచ్చానన్నమాట. మరి అట్లా వాయిస్ ఓవర్ ఇచ్చింది మొత్తం లవ్ స్టోరీ లాంటిది. అమ్మ వాళ్ళు వస్తే కోపపడేటువంటి వాయిస్ ఓవరే ఇచ్చాను. ఆ తర్వాత నేను వీడియో కెమెరా ఫేస్ చేసి నేను మాట్లాడేశాను అనమాట. లవ్ స్టోరీ మళ్ళీ చెప్తున్నాను, పార్ట్ 1లో చెప్పాను, పార్ట్ 2లో కూడా చెప్తున్నాను. లవ్ స్టోరీ అంటే ఓన్లీ ప్రియుడు ప్రియురాలు రొమాన్స్, ఇది ఆలోచన, ఈ థాట్ జనాలలో తీసేయాలనేటువంటిది నా యొక్క ధ్యేయం అనమాట, నా యొక్క ఆలోచన. ఓకేనా? ఈ యొక్క నేనేంటో అనుకున్నాను, మంచి ట్విస్ట్ ఇచ్చావు అనే పార్ట్ 1కి చాలా కమెంట్స్ వచ్చినాయండి, మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి నేను ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే, నేను కూడా లాంగ్ ఏగో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత నాకు నా పరిస్థితి బాగలేక మొబైల్లో బ్యాలెన్స్ చేసుకోవడమే నాకు చాలా కష్టంగా ఉంది. అండ్ టీవీలో బ్యాలెన్స్ చేసుకోవడము నాకు కుదరక నేను అసలు టీవీ బంద్ చేసి 3 years అవుతుందంటే నమ్ముతారా మీరు? మన ఇంట్లో టీవీ చూడక నేను 3 years అసలు ఇంకా టీవీ మీద ఇంట్రెస్టే పోయిందనమాట. ఎప్పుడైనా మా సిస్టర్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు టీవీ ఆన్ చేస్తారు కదా, అంటే సీరియల్స్ పిచ్చి దానిలాగా చూసేదనమాట ఒకప్పుడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ ఎలా పనిచేసిందంటే, సీరియల్ చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతి దాంట్లో మనము మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. అర్థమైందా? నేనైతే నా ఎక్స్పీరియన్స్ నాకేం నేర్పించిందంటే ఫ్రెండ్స్, కొన్ని సీరియల్ స్టార్ట్ అయ్యేది. అసలు సీరియల్ స్టార్ట్ అవ్వక ముందు బిఫోరే వాళ్ళు పబ్లిక్ చేసుకుంటూ ఉంటారు, ఆ ప్రోమో రిలీజ్ చేయడము, క్లిప్పింగ్స్ అట్లా, ఇంకా కమింగ్ సూన్ అని ఇంట్రెస్ట్ తెప్పియడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సీరియల్ ఇంకొక 1 monthకి స్టార్ట్ అవుతుంది అనగా. అర్థమైందా? అప్పుడు అవి ఒక 2, 3, 4 ఎపిసోడ్స్ చూసే వరకు, ఒక 1 month చూసే వరకు ఆ సీరియల్ లోపలికి వెళ్ళబుద్ధి కాదు, ఏం బాగుంది అన్నట్టు ఇంట్రెస్ట్ అనిపించకపోయేదన్నమాట. కానీ తినగా వేము తీయరుండు. ఓకేనా? తినగా గారెలు చేదుగా అవుతాయని కూడా మా తెలంగాణలో ఒకటి సామెత ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనము ఫస్ట్ మళ్ళీ ముందు అంటే ఇప్పుడు అంతా అప్డేట్ వర్షన్ అండి. ఒక్కరికంటే ఒకరు తాడిని దన్నే వాడుంటే రాంబాబు, వాడి తలను దన్నే వాడుండుండ్రా రాంబాబు అనే ఒక సాంగ్ ఉంటుంది కదా.
అట్లా తాటి చెట్టు ఉంది అనేటోడు ఉంటే వాడి తలను కూడా తన్నేటోడు ఒకడు పుట్టే ఉంటాడు అని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. లాంగ్ ఏగో సీరియల్ అంటే డైరెక్ట్ అట్లా పోస్ట్ చేసేవాళ్ళు. ఏదో ఒక తీరికగా ఉన్నప్పుడు ఒక 10 ఎపిసోడ్స్ ఒక 1 మంత్ అట్లా చూసిన తర్వాత సీరియల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేదనమాట. వాట్ నెక్స్ట్ అని అనిపించేదనమాట. అర్థమైందా? ఫ్యాన్ ఆఫ్ చేశాను, మస్కిటోస్ కుట్టుతున్నాయి అనమాట. అయినా మనం వీడియోస్ చేసుకోవాలి కదా, ఆ ఉద్దేశంతో వచ్చేసాను ఫ్రెండ్స్. అయితే ఒక 1 మంత్ అట్లా చూసిన తర్వాత ఇంకా రేపు ఎప్పుడు 7:30 అవుతుంది, ఎప్పుడు 8 అవుతుంది, ఎప్పుడు మొగల్ రేకులు పడుతుంది, ఎప్పుడు కార్తీక దీపం వస్తుంది, ఇట్లా వెయిట్ చేసేటువంటి గృహలక్ష్మి సీరియల్ చాలా బాగుండేదండి. అట్లా కొన్ని మనకి తినగా ఏమో తీయనుండు, అంతే కదండి. అలా ఫస్ట్ మనము లవ్ స్టోరీ అని పెట్టగానే మంచి సక్సెస్ రాకపోతే మనం బ్యాకప్ అవ్వాల్సినట్టు అవసరం లేదు. మంచి పని చేస్తున్నాం అని మన మనసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందడుగు వేయాలి. అర్థమైందా? ఎస్, నేను లవ్ స్టోరీ 1లో ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు అంటే వాయిస్ ఓవర్ ఇచ్చాను 2 minutes వరకు. అసలు ఆ 2 minutes కూడా ఎవరైనా ఉంటే కదా తర్వాత ఏం మాట్లాడుతుంది సుజాత అని తెలిసేది అని. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత తెలిసిన వాళ్ళైనా ఏమో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో. 2 minutes వీడియోలోకి వచ్చేసి వాళ్ళు ఏంటి లవ్ స్టోరీ, వర్షం కురిసిన రాత్రి అది అని నన్ను తిట్టుకొని వెళ్ళిపోతారని చాలా భయం వేసిందండి అసలు నిజంగా. కానీ మొత్తం వీడియో చూసి అసలు నేను ఏదో అనుకున్నాను, మంచి ట్విస్ట్ ఇచ్చావక్క, మంచి ట్విస్ట్ ఇచ్చావమ్మా, భలే అనిపించింది. నేనే ఆ వీడియో నా లోపల ఆలోచనలు కూడా అలాగనే ఉంటాయి, మీరు అదే పెట్టేస్తారు, మన ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాము అని నా ఫ్రెండ్స్, నా కన్న తల్లులు, యూట్యూబ్ నాకు ఇచ్చినటువంటి తల్లులు, యూట్యూబ్ నాకు ఇచ్చినటువంటి ఫ్రెండ్స్, యూట్యూబ్ నాకు ఇచ్చినటువంటి సిస్టర్స్, బ్రదర్స్, వెల్ విషర్స్ 100 మంది ఉన్నారండి. గొప్ప వాళ్ళు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది పార్ట్ 2 అనమాట. ఇక్కడ మనం ఇంకొకటి అంటే మీరు చూస్తూ ఉంటే ఒక స్టోరీ చూసాక ఇంకొక స్టోరీ ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మన లవ్ స్టోరీస్ అన్నీ మీరు ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. మనము ఒక వ్యక్తి అంట వర్షము కురవడానికి హోమం చేస్తే అక్కడ దేవుడు వర్షం నేను హోమం చేస్తున్నా 100% వర్షం వస్తుంది అనే నమ్మకంతో అది ఛత్రి పట్టుకొని వెళ్ళాడనమాట. నమ్మకం అంటే అట్లా ఉండాలి, నాకు ఉన్నది నమ్మకం, ఓకేనా? అదనమాట. అయితే ఒక సినిమా ఉంటుంది, రాజబాబు గారు, రమాపురప్ప గారు. అక్కడ పాట నాకు పాడడం రాదు, గుర్తులేదు, అసలు రాదు పాడడం, కానీ దాని మీనింగ్ చెప్తాను మీకు. ఆ పాట మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్లో రాసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే వచ్చాడు, నన్ను ఎత్తుకున్నాడు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు, నన్ను కౌగిలించుకున్నాడు, నాకు భయం వేసింది, ఇంతెంత పెద్ద మీసాలు ఉంటాయి అని ఆ సాంగ్ ఉంటుంది అనమాట. అప్పుడు నాకు చాలా భయం వేసింది, అని ఏడ్చాను. మా మమ్మీ వచ్చింది, పోమ్మా ముద్దు పెట్టుకోపో, డబ్బులు ఇస్తాడు, మంచి బట్టలు ఇస్తాడు అని చెప్తే, చీ అది తల్ల పాపిష్టిది అని రాజబాబు గారి సాంగ్ ఉంటుంది అనమాట. మరి అలాంటి ట్విస్ట్ ఇస్తేనే వాట్ నెక్స్ట్. అప్పుడు ఆ తర్వాత అప్పుడు నా వయసు 6 ఏళ్ళో 4 ఏళ్ళో, కానీ ఆయన ఎవరో కాదు మా తాత అని చెప్తుంది. అప్పుడు రాజబాబు గారికి అమ్మయ్య అని రిలీఫ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు మాకు ఇవే కావాలి లవ్ స్టోరీస్ అని వచ్చినటువంటి వాళ్ళు చాలా నేర్చుకునేది ఉంటుంది, ఖచ్చితంగా చాలా చాలా నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా సుజాత ఎందుకు చెప్తుంది, ఏం చెప్తుంది, వీడియో మొత్తం చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరి లవ్ స్టోరీ అయినా స్టార్ట్ అయ్యేది మన తల్లిదండ్రులతోనే, అర్థమైందా? ఆ తర్వాత పార్ట్ 1 అని చెప్పి 9 minutes ఇదే చెప్పేశారు. ఓకే, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్కి వచ్చేద్దాం. నేను నా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ నేను స్కూల్కి వెళ్ళకముందే తల్లిదండ్రుల తర్వాత నాకు పరిచయమైనటువంటి వాళ్ళు ఎవరంటే నన్ను చూసుకున్నటువంటి నా గ్రాండ్ పేరెంట్స్, అర్థమైందా? ఎక్కువ నేను మా అమ్మమ్మ చేతిలో పెరిగానండి. మా అమ్మమ్మతో నా లవ్ స్టోరీ. అండ్ మా నాన్నమ్మ గారు కూడా అప్పుడు మాతోనే ఉన్నారంట. కాకపోతే నానమ్మతో అంత బాండింగ్ లేదనమాట, అమ్మమ్మతో ఎక్కువ బాండింగ్ ఉన్నది. బట్ ఐ లవ్ మై నానమ్మ ఆల్సో. మా నాన్నమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం, అది ఇప్పుడు. బట్ మా నాన్నమ్మ చాలామంది మనవరాలని చూసేసింది, నేను పుట్టక ముందే. కాబట్టి తనకి అంత ఆ ఫీల్ నాకు మళ్ళీ నా లైఫ్లోకి ఇంకొక కొత్త జనరేషన్ వచ్చింది అనే ఫీల్ తనకి రాలేదు. ఒక కొడుకు బిడ్డగా నన్ను ముద్దాడింది కావచ్చు, చూసుకుంది కావచ్చు. బట్ మా అమ్మ ఒక్కతే, మా అమ్మ కడుపులో పుట్టినటువంటి నేను ఒక్కదాన్ని అనమాట. కాబట్టి అంటే నేను పుట్టాను కదా, నా బిడ్డ పుట్టింది అని అమ్మమ్మకు ప్రేమని
అసలు గుర్తు చేసుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నిజంగా. మా అమ్మమ్మతో నా లవ్ స్టోరీ. ఎస్, మా అమ్మమ్మ చాలా చక్కగా మమ్మల్ని సినిమాలకు తీసుకెళ్ళేది. తనకి ఎవ్వరు ఏమి ఇచ్చినా కూడా మా కోసం పట్టుకొచ్చేది. మమ్మల్ని తను రూపాయి కూడబెట్టుకొని, నా బిడ్డ పుట్టింది కదా, గౌన్లు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, చదివించాలి, నా బిడ్డకు సుఖం లేదు కదా, నా నా బిడ్డ ఒక బిడ్డకు తల్లి అయింది అని చెప్పేసి మమ్మల్ని చాలా బాగా చూసుకునేది మా అమ్మమ్మ. ఎస్, ఆ తర్వాత నేను స్కూల్కి వెళ్ళే కంటే ముందే నాకు మా పెద్ద చెల్లి పుట్టిందనమాట. మా పెద్ద చెల్లి పేరు రోజా అండి. తను ఇప్పుడు స్టాఫ్ నర్స్ అండ్ సూపర్వైజర్ హాస్పిటల్లో. అసలు ఎంత బాగా సర్వీస్ చేస్తుంది తెలుసా పేషెంట్స్కి. మా మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవుతే ఎంత సర్వీస్ చేస్తుందో ఏంటి అని అనుకోకుండా చాలా చక్కగా సర్వీస్ చేస్తుంది. మేమైతే మస్తు ఎస్, ఐ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్. మొత్తం మా ఫ్యామిలీ అంతా, అంటే మన ఫ్యామిలీ గురించి మనం చెప్పుకోవద్దు, బట్ ఇక్కడ తప్పదు కదా. ఇప్పుడు నేను ఎవరో మీకు తెలీదు, ఒక యూట్యూబర్గా నేను మీకు తెలుసు అంతే. ఇంకా ఇప్పుడు ఒక పెద్ద మీటింగ్ అనుకోండి, మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా మా ఇంటి పక్కన వాళ్ళు చెప్తే అట్లా తెలుస్తుంది. ఇక్కడ మనల్ని మనమే ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. అందుకనే చెప్తున్నాను, అమ్మ నాన్న అలా పెంచారు. అసలు అంకిత భావం ఉన్నటువంటి ఫ్యామిలీ అండి. డెడికేటెడ్గా వర్క్ చేస్తామండి. ఎవరమైనా ఎక్కడైనా వర్క్ చేస్తే ఇంకా వంక పెట్టేది ఉండదు. అసలు ఆ తల్లిదండ్రుల కడుపులో పుట్టినందుకు ధన్యులం అండి నిజంగా. మా చెల్లి కూడా అసలు ఎన్ని ప్రజెంటేషన్స్, ఎన్ని గిఫ్ట్లు అందుకుంటుందో, ఎంత బాగా సర్వీస్ చేస్తుందో, మంచి పేరు తెచ్చుకుంటుందండి. అది తెచ్చుకునేటువంటి షీల్డ్లు అవి ఉంటాయి కదా, గిఫ్ట్లు, అవన్నీ మెమంటోలు అవి ఉంటాయి కదా, అవన్నిటికంటే ది గ్రేట్ ఏంటంటే మా చెల్లి చేతిలో నుంచి బయటికి వెళ్ళినటువంటి పేషెంట్స్ లైఫ్లో మిమ్మల్ని మర్చిపోము, మీరు ఇచ్చినటువంటి సర్వీస్కి ధన్యవాదాలు అని చెప్పినప్పుడు అది కదా, అవి కనిపించవు. అవి షీల్డ్లు కావు, అవి గోల్డ్ మెడల్ కావు, అవి ఒరిజినల్ అనమాట. ఇక అలాంటివి ఎన్నో అందుకుంటుంది తెలుసా. అసలు ప్రౌడ్ అనిపిస్తుంది నిజంగా. ఎస్, అమ్మా నాన్న తర్వాత నా లవ్ స్టోరీ ఎవరితోనంటే నా గ్రాండ్ పేరెంట్స్ తోటి, ప్లస్ నేను స్కూల్కి వెళ్ళే కంటే ముందే నా నా పెద్ద చెల్లి. నాకు చెప్పాను కదా నలుగురు చెల్లెళ్ళు, బట్ నా పెద్ద చెల్లి కూడా నాతోనే ఉందన్నమాట. నేను స్కూల్కి వెళ్ళే కంటే ముందే నా తల్లిదండ్రుల తర్వాత పార్ట్ 2లో నేను ఏం చెప్పాను, నా పెద్ద చెల్లితోని నా గ్రాండ్ పేరెంట్స్ తోటి నా లవ్ స్టోరీ. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నేను ఆ యొక్క బాల్యాన్ని స్కూల్కి వెళ్ళబోయే కంటే ముందే నేను చాలా ఆనందంగా ఉన్నాను. అవన్నీ ఫొటోస్ షేర్ చేస్తూ ఉండేది మా అమ్మ. అండ్ ఇంకొకటి, ఇది విషయం చెప్పొచ్చో ఏమైనా సిల్లీ ఉంటుందో నాకు తెలియదు, కానీ మా బట్టలన్నీ చిన్నప్పటి ఒక బ్యాగ్లో పెట్టి ఉంచేది. అవి అసలు మాకు పట్టవు. 10 ఇయర్స్ 9 ఇయర్స్ అప్పుడు ఒక ఏమంటారు 1 మంత్కి ఒకసారి ఆ బ్యాగ్ అన్నీ కింద పడేసి, అంటే కింద వేసేసి ఆ బట్టలని, ఇది నువ్వు పుట్టినప్పుడు ఫస్ట్ మీ నాన్న కొన్న గౌను, ఇది నువ్వు పుట్టిన తర్వాత మీ నాన్నమ్మ కొన్న గౌను, ఇది అమ్మమ్మ ఒకేసారి నీకు 5 ఫ్రాక్స్ తెచ్చిందమ్మా, ఇగో ఎంత చక్కగా ఉన్నాయి చూడు, ఇప్పుడు పట్టవు కదా అని మళ్ళీ సర్దుకుంటూ ఆ బ్యాగ్లో పెట్టేది. ఒక్కొక్క ఫ్రాక్ తీసినప్పుడు దానికి సంబంధించినటువంటి స్వీట్ మెమరీ అంటే నాకు షేర్ చేసేదనమాట. అప్పుడు చాలా ఫీల్ వచ్చేది. అవన్నీ మా అమ్మ చెప్తుంటే ఎస్, చెప్పడం కూడా ఒక కళ అండి. మరి నేను కూడా మీకు అలా చెప్తానో లేదో నాకు తెలియదు, కానీ అసలు అమ్మ ఎలా చెప్పేదంటే ఆహా సూపర్ అనిపించేది. అప్పుడు ఆ క్షణాన అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయేదన్నమాట. అంత చక్కగా చెప్పేదన్నమాట. ఆ కళ మరి నాకు వచ్చిందా లేదా చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి పార్ట్ 3. ఇంకా మీకు మళ్ళీ విసుగొస్తుంది, చూడలేకపోతారేమో. ఆల్రెడీ 15 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లవ్ స్టోరీ 1 అంటే పార్ట్ 1లో అమ్మా నాన్నతో నా లవ్ స్టోరీ చెప్పాను. నెక్స్ట్ ఈ పార్ట్ 2లో గ్రాండ్ పేరెంట్స్ తోటి, నా పెద్ద సిస్టర్తో, మా పెద్ద చెల్లితోని నా లవ్ స్టోరీ చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 3లో ఏం లవ్ స్టోరీ ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసి కమెంట్ పెట్టండి, ఓకేనా. అండ్ మీరు చెప్పాను కదా ఆకతాయిలు ఉంటారు అని, అంటే ఆకతాయిలు కాదు, యాంగర్స్ ఉంటారు. యాంగర్ లాగానే ఆలోచిస్తారు. నేను లవ్ స్టోరీ అంటే ఏంటో అనుకొని వచ్చేసాను, ఏంటి సోది అని అనుకునే వాళ్ళు దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రతి ఒక్కరం కూడా ఈ ఏజ్కి వచ్చేస్తాము. ఈ ఏజ్కి వచ్చిన తర్వాత చిన్నవాళ్ళు లవ్ స్టోరీ అనగానే ప్రియుడు ప్రియురాల అనుకుంటారు. అట్లా కాదు, అందరితోని మనకు ఉండేటువంటిది లవ్ స్టోరీని. ఒక తల్లికి ఒక కొడుకుకి మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. ఒక తల్లిదండ్రికి పిల్లలకి మధ్య ఆ లవ్ స్టోరీని అంటారు. ఒక టీచర్కి స్టూడెంట్కి, అర్థమైందా, ఒక ఫ్రెండ్కి మధ్య
అర్థమైందా? ఒక ఏమంటారు, ఇంటి అదే ఇరుగు పొరుగు వాళ్ళకి, మనకి ఉండేటువంటి స్టోరీ అన్నీ గూడా మనము ఆహ్, ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ స్టోరీలని నేనైతే నా ఉద్దేశంలో, మరి ఎవరి ఉద్దేశం వాళ్ళది కదండీ. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళున్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పినప్పుడు మనకి సబబు అనిపిచ్చింది, ఓకే అని ఒప్పుకున్నాము. యెస్, మీరు గూడా నాతో కమిట్ అయినప్పుడు, మీరు నేను చెప్పేటువంటిది సబబు అనిపిస్తే యెస్ వీ కెన్ సే యెస్, మనం ప్రతి ఒక్కరితోటి ప్రేమగా ఉన్నప్పుడు ఆ స్టోరీని లవ్ స్టోరీ అని అనొచ్చు, తప్పులేదు. మీ ఆలోచన మంచిదే అని మీరు మాట్లాడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చెప్పాను కదా, పార్ట్ 3లో నేను లవ్ స్టోరీలో ఏం చెప్పబోతున్నానో గెస్ చేసి పెట్టండి. ఓకేనా? కమెంట్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైట్ వేసింది కదా, కళ్ళు తిరుగుతున్నాయి అండ్ పెద్ద వీడియో కూడా నేను చేయలేను. ఎస్, కమింగ్ సూన్ పార్ట్ 3. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా అసలు నేను అడగొద్దు అనుకున్నాను, అడగనులేండి, మీ ఇష్టం. చెప్పాను కదా, తినగా వేము తీయనుండు అని. పర్లేదు, నేను మాత్రం గట్టి నమ్మకంతో చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా మంచి, ఫస్ట్ పార్ట్ 1కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈ యొక్క పార్ట్స్ అన్నీ అయిపోయే వరకు మంచి ఈ ప్లేలిస్ట్కి, లవ్ స్టోరీ ప్లేలిస్ట్కి మంచి సక్సెస్ వస్తుందని నేను నమ్మకంతో చెప్తున్నాను. మీ ఇష్టం. మీకు ఎవరికైతే అనిపించిందో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే అనిపించలేదో, నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్లో పెట్టేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.